నా పేరు వరదరాజులు. నేను కడప జిల్లా నుంచి వచ్చాను. మొట్టమొదట ఇక్కడికి చంద్రయారులో ప్రవేశపెట్టినటువంటి అంతర్యోగం శిక్షణ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది మన ప్రస్తుత గురుదేవుల ద్వారా. తర్వాత ఇప్పుడు దివ్య జీవన యోగ తత్వక్రియలని నేర్చుకోవడం జరిగింది. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే, ఫస్ట్ యోగము, ఇప్పుడు యోగక్రియలు శరీరానికి సంబంధించిన శరీర దృఢత్వానికి సంబంధించిన విషయాలు చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. అలాగే యోగం అనేది శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ ఉన్నతికి, ఆత్మ వికాసానికి సంబంధించినది గతంలో నేర్చుకోవడం జరిగింది. ఈ శరీరం ఉంటేనే ఆత్మ గురించి తెలుసుకోగలుగుతాం. కాబట్టి శరీరం అనేది చాలా ఉన్నతంగా భావించి దీన్ని ఏ రకంగా మలుచుకొని యోగంకు హితోధికంగా ఉపయోగపడుతుందనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా బాలచలన్ అనే ప్రక్రియ ద్వారా శ్వాసక్రియ రేట్ అనేది దాదాపు 10ల సంఖ్యలో పెరిగింది. అంటే సహజంగా తీసుకునే శ్వాసక్రియ రేటు 10ల సంఖ్యలో పెరగడం వల్ల ముఖ్యంగా బ్రీతింగ్ సమస్యలు నాకు ఉండేవి, అవి చాలా వరకు తగ్గుముఖం పడతా వచ్చాయి. ఎవరు బ్రీతింగ్ సమస్యలకైనా అది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే వెన్నుపూసలో కూడా నిటారుగా కూర్చున్నప్పుడు ఏదో చీమలు పాకినట్లు అలాంటి ఒక సెన్సేషన్ అనేది ఇప్పుడు తరచుగా గమనిస్తూ ఉన్నాను. అలాగే మన మాస్టర్లు చాలా చక్కగా వివరించారు. భూమధ్యంపై దృష్టి పెట్టే కోణంలో స్పష్టత నాకు వచ్చిందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.